When our lives are broken, they need fixing. ఎప్పుడైతే ఏదైనా ఊడిపోయింది అనుకోండి, దానికి ఏం అవసరం? ఫిక్సింగ్. ఒక సైకిల్ కి అంతా బాగానే ఉంది, ఇంకొక సైకిల్ కి నట్లన్నీ ఊడిపోయి లూజ్ అయిపోయింది. రెండు సైకిళ్ళు నీవే. బాగున్న సైకిల్ ఒక పక్కన పెట్టి బాగోని సైకిల్ దగ్గరికి వెళ్ళి అది కూడా బాగు చేస్తావు నువ్వు. ఎందుకంటే అది నీది కాబట్టి. బాగున్నదైనా బాగుందైనా రెండు నీవే. అలానే దేవుని బిడ్డ, ఈ రోజు నీ హృదయం గాయపరచబడి బాగోని స్థితిలో ఉంటే నీ యొద్దకే యేసు ప్రభువారు వస్తున్నారు. పగిలిన నీ జీవితాన్ని అతకాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, అప్పు బాధలో ఉన్న నీ స్థితిని ఉన్నతమైన స్థితిగా చేయాలని, రోగగ్రస్తమైన నీ దేహానికి స్వస్థత ఇవ్వాలని, కన్నీటి బాష్పంలో నీ బ్రతుకుని ఆయన ఆనంద బాష్పాలు రాచే విధంగా చేయాలని చూస్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రోకెన్, డోంట్ ఫిక్స్ ఇట్. అది పగలకపోతే దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరత లేదు. పగిలితే మాత్రం తప్పకుండా దానికి రిపేర్ అనేది అవసరం. కష్టాలున్న వాళ్ళకి దేవుడి సహాయం అవసరం, ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుని సహాయం అవసరం, రోగాల్లో ఉన్న వారికి దేవుని సహాయం అవసరం, బాధల్లో ఉన్న వారికి దేవుని సహాయం అవసరం, నిరాశలో ఉన్న వారికి దేవుని సహాయం అవసరం. సహాయం ఎవరికి కావాలో వారితో దేవుడు ఉన్నాడు. అవసరత ఎవరికో వారితో దేవుడు ఉన్నాడు. పగిలిన స్థితి ఎవరికి ఉందో మంచి కుమ్మర్లాగా పగిలిన కుండను మరలా అతకటానికి దేవుడు వారి పక్కనే ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజు నీతోనే ఉన్నాడు. ఇబ్బందులనే కొలిమిలో కాల్చబడుతున్నావా? అయితే నిన్ను సువర్ణం వలె చేయడానికి నీ దేవుడు నీ పక్కనే నిలబడి